మనకి రీసెంట్గా చూసుకుంటే పుతిన్ గారు వేరే ఏ దేశం కూడా వెళ్ళట్లేదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మరి మన మీద యూఎస్ఏ 25% టారిఫ్ వేసిందో ఇక్కడ నుంచి మనకి అజిత్ దోవల్ గారు అయితే రష్యా వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడ మీటింగ్లో పాల్గొని దాని తర్వాత పుతిన్ గారిని కూడా ఇండియాకి రమ్మని చెప్పేసి సో మరి పుతిన్ గారు కూడా దీనికి యాక్సెప్ట్ చేశారనమాట. సో ఈ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో ఆయన షెడ్యూల్ అయితే ఉంది, ఇండియా షెడ్యూల్. అయితే మరి ఈ ఇండియాకి కనుక వచ్చారు అంటే ఖచ్చితంగా అటువైపు ట్రంప్ తట్టుకోలేడనే చెప్పాలి. ఎందుకంటే అసలు రష్యాతో మన వాళ్ళు సంబంధాలే వద్దు అని చెప్పేసి ఒక పక్కన ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో మొత్తుకుంటా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. సో మరి ఇప్పుడు అదే పుతిన్, అదే రష్యాకు చెందిన అధ్యక్షుడు మరి మన ఇండియాకి వచ్చాడు అంటే ఇంకా ట్రంప్ అసలు తట్టుకోగలుగుతాడా? సో ఇదైతే కష్టం అనిపిస్తూ ఉంది. సో మరి దీంతో ఒకవేళ కనుక పుతిన్ ఇక్కడికి వచ్చి మరి ఏదైనా సరే కొన్ని స్టేట్మెంట్ ఇచ్చినా లేదు అంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే మరి దీన్ని బట్టి ఇంకా టారిఫ్, సో ఆ పిచ్చెక్కిపోయి ఇంకా టారిఫ్లు ఎత్తిస్తాడేమో అనిపిస్తూ ఉంది.